హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మా చెల్లిది ఎంగేజ్మెంట్ బ్లాగ్ అయితే నేను ఈరోజు అయితే పెడుతున్నాను. చూడండి, ఫస్ట్ అయితే డెక్యూర్ అయితే ఇలా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే మార్నింగ్ 7:30కే ఫంక్షన్ హాల్కి వెళ్ళాము. మేకప్ ఆమె డైరెక్ట్ ఫంక్షన్ హాల్కే వస్తా, అక్క తెలిసిన అక్కనే, మా ఫ్రెండ్ వాళ్ళ అక్కనే ఫంక్షన్ హాల్కి వస్తా అంటే డైరెక్ట్ మేమైతే అక్కడికి వెళ్ళి అక్కడే అయితే రెడీ అయ్యాము. ఇక్కడైతే ఫస్ట్ అబ్బాయి వాళ్ళతో అయితే పూజ, ఫస్ట్ పీటల మీద కూర్చొని పూజ చేసేది అబ్బాయి తరపున వాళ్ళే వచ్చి కూర్చొని చేస్తారన్నట్టు. ఫస్ట్ వినాయకుడు పూజను అయితే చేస్తారు. ఈ పూజ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes చాలానే టైం పడుతుంది. వాళ్ళు పూజ చేసిన తర్వాత అయ్యగారు అయితే ఇట్లా మంత్రాలు చదువుతున్నాడు, వాళ్ళైతే పూజ చేస్తున్నారు. ఇంకా మేమైతే వాళ్ళు వచ్చి వీడియోస్ అయితే కొన్ని అయితే కవర్ చేశాను నేను. ఆల్మోస్ట్ నాకు అన్ని చందనక్క పంపించిన వీడియోసే. నేనైతే ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు, నాకైతే మిన్నుతోనే సరిపోయింది ఫంక్షన్ హాల్. అప్పుడైతే కొంతమంది వచ్చారు అంతే. అప్పుడు అబ్బాయి వాళ్ళు వచ్చి ఎర్లీ మార్నింగే వచ్చారు. వాళ్ళు కూడా అరౌండ్ 9:30 వరకు వచ్చి వాళ్ళు వచ్చారు. అప్పటికే పూజలు అయితే స్టార్ట్ చేశారు. కూర్చొని అక్కడ పూజ చేసిన తర్వాత ఇంకా మా పిన్ని అయితే అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టమని చెప్పేసి మా అమ్మ చెప్తే అందరికీ ఫ్లవర్ ఇచ్చి ఇట్లా పసుపు బొట్టు ఇస్తారు కదా, అట్లా బొట్టు అయితే మా పిన్ని అయితే అందరికీ పెట్టుకుంటూ వచ్చింది. అప్పటికే ఫంక్షన్లో కొంతమంది వచ్చారు, ఎక్కువ రాలేదు. ఇక తర్వాతనైతే ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత, ఆ పూజ అయిన తర్వాత వాళ్ళకి బట్టలు పెడతారు. అబ్బాయి అయితే బట్టలు పెట్టిన తర్వాత అవి అయితే చేంజ్ చేసుకొని వచ్చి మళ్ళీ వేరే వాటి మీద కూర్చొని, పీటల మీద కూర్చొని మళ్ళీ పూజ చేస్తారు. ఇంకా అప్పటికే అందరికి కొంచెం స్వెట్ వస్తుంది. అప్పటికే మేము ఏసీ బంకెటాలే బుక్ చేసాము. కాకపోతే ఇంకా ఎక్కువ మంది ఉండేసరికి కొంచెం స్వెట్ వస్తూనే ఉంది. ఇక మార్నింగే ఫంక్షన్ హాల్కి వెళ్తుంటే మిన్ను అయితే డోర్లో ఏలు పెట్టుకుంది. అసలు ఏలు అయితే కట్ అయింది అనుకున్నాం, అంత ఏడ్చింది. ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు ఏడ్చింది. ఇక నాకైతే మొత్తం మిన్నుతోనే అయిపోయింది. మండుతుంది అని ఏడుస్తూనే ఉన్నది పాపం. అదొకటి ఇదొకటి కొనిచ్చి ఇంకా కవర్ చేసినా అసలు తను వినట్లేదు. అసలు మిన్ను అయితే అంత పెయిన్ ఉండే తనకైతే. చాలా అంటే చాలా ఏడ్చింది. ఆల్మోస్ట్ ఒక 1 hour 1.5 hour అయితే మిన్ను ఏడ్చింది అక్కడ ఫంక్షన్ హాల్లోనే. ఇంకా కొన్ని ఎవరు రాకముందే మిన్నుతోనైతే కొన్ని రెడీ చేయించి, అప్పటికే నేను ఇంకేం రెడీ అవ్వలేదు. మిన్నుకి అయితే కొన్ని స్టిల్స్ అయితే తీపిచ్చి ఫొటోస్ అయితే తీపిచ్చాను. ఇంకా ముందు రోజు అయితే మాకు టెన్షన్, ఇక అవన్నీ ప్యాకింగ్లు అవన్నీ ఉంటాయి కదా చేసి, అమ్మాయి వాళ్ళకి ఎట్లయినా టెన్షనే ఉంటుంది, అబ్బాయి వాళ్ళకి ఏమో కానీ ఇక ఎక్కడ ఏం తగ్గకుండా చూసుకోవాలి కదా, ఫుల్ టెన్షన్. అప్పటికే ఇంకా ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ అయితే అయిపోయింది. ఒక 2 times ఇట్లా వండిచ్చిర్రు. ఇంకా టైంకి వాళ్ళు తొందరగా అయితే చేశారు. ఇంకా వీళ్ళు అయితే డ్రెస్ చేంజ్ చేసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పూజ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగా చేయాలి కదా, అన్ని వీళ్ళకి కొత్తనే ఉంటుంది. ఇంకా ఇక్కడ పూజలు అయిపోయిన తర్వాత మా అన్నయ్య ఇట్లా వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి చక్కెర మేమైతే ఇక్కడ విజయ్కి అయితే నేమ్ రాసి ఇచ్చాము. యాక్చువల్ అక్కడ 2 names రాస్తారంట, మాకు తెలియదు. మేమైతే ఒకటే నేమ్ రాసాము. మేమైతే మానసాని రాసి ఇవ్వకుండా మేమైతే తన నేమ్ రాసి ఇచ్చామన్నట్టు. తన నేమే చెప్తుంటే మాకుండి నీ నేమ్ కాదు చెప్పడం, మా చెల్లి నేమ్ చెప్పాలి అని అంటే ఇక వాళ్ళు నవ్వుతుంటారు. ఇంకా తర్వాత అయితే మా అన్నయ్య నోట్లు చక్కెర మేమైతే ఏమేమి చేసాము ప్యాకింగ్ అవన్నీ అయితే చదువుకుంటున్నాము. వాళ్ళకి దండ ఇచ్చి దండగా అయితే వేసేస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళైతే అందరూ వచ్చి చెప్పేసి అబ్బాయి నోట్లు చక్కెర పోస్తారు కదా, అందరూ బామ్మర్దులు అయితే అందరు లైన్ చూడండి. కొందరు అందరి దాంట్లో సేమ్ ఉంటుంది, కొందరికి కొన్ని ఫార్మాలిటీస్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి. మా దాంట్లో అయితే కొన్ని పూజలు ఎక్కువ యాడ్ అవుతాయి. చాలా అంటే చాలా టైం పడుతుంది పూజలు అయ్యేసరికి. ఇక్కడ అయితే వాళ్ళు ఫార్మాలిటీస్ కొన్ని తీసుకుని మేమైతే అన్నీ అక్కడ ముందు అయితే అన్నీ చదివిపోతాము. ఆల్మోస్ట్ 13 types తీసుకున్నాము అన్నీ. ఇక్కడ మా చూడండి, ఇక్కడ మా తమ్ముడు వాళ్ళందరూ చక్కెర పోసి వాళ్ళు వేసిన తర్వాత మేమైతే ఏమేమి తీసుకొచ్చామో అవన్నీ కూర్చున్నాను నేను అక్కడే. ఇక్కడ మా హనీ వచ్చేది, మా హనీ కూడా ఇది చిన్న మరద లాస్ట్ భాగంలో ఇక అది కూడా చక్కెర కొంచెం ఆ రోజు అయితే అందరూ నోటి నిండా ఇక మాట్లాడిపించింది. మేమేమేమి ప్యాక్ చేసాం అవి. తర్వాత నెక్స్ట్ నేను ఇక తర్వాత లైన్గా ఒకరింకొకరు అందరూ వచ్చి ఇస్తూనే ఉన్నారు. ఇక మేమైతే ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసాము. మాకు వాళ్ళని
నెక్స్ట్ మా హరి గారు కూడా వచ్చింది, అది కూడా మీకు హనీ ఇటు చూడరా ఇక లైన్గా ఒకరు అయితే అందరు ఇచ్చారు. ఇక్కడైతే లాస్ట్ మా పిన్ని కూతుర్లు చిన్నోళ్ళు, చిన్న మరదలు అన్నట్టు మా విజయ్కి ఇక ఇద్దరు ఎంత క్యూట్గా ఇచ్చారో అసలు. వాళ్ళు వచ్చి అయితే నీవే ఇచ్చి వాళ్ళు నవ్వుతున్నారు అందరు అక్కడ. వాళ్ళు ఇద్దరు పోయి ఇచ్చేసరికి ఇంకా అయితే ఇక్కడ ఇచ్చేసారు, అయిపోయింది. ఇక నెక్స్ట్ లైన్గా అందరు వచ్చి ఇచ్చారు. ఇక్కడ ఇక మేము మళ్ళీ నెక్స్ట్ ఇదైతే ప్యాక్ చేసినవి ఉంటాయి కదా, అవైతే అప్పటికే మేము నీట్గా డబల్ టేప్తో పెట్టాము, అటు ఇటు అయితే అయిపోయింది. ఇంకా అవి ప్యాక్ చేసినవి కూడా మేమైతే ఇచ్చి ఆడనైతే కొన్ని ఫొటోస్ అయితే వీడియోస్ కూడా కవర్ చేసుకున్నాం, కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నట్టు. ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చి ఇక అవన్నీ వీడియోస్ అవి ఇవన్నీ తీస్తున్నాడు. ఇక మా హనీ అది జెమ్స్ది పట్టుకుంది. అక్కడ నేమ్స్ అయితే వాళ్ళైతే 2 నేమ్స్ రాశారు, మేమైతే ఒకటే నేమ్ రాసాము. ఇక అందరు నవ్వుతున్నారు అక్కడ. వాళ్ళు ఏదో జోక్ వేశారు, ఇవైతే ఇవ్వమని అంటే ఇది ఇక్కడ ఇస్తే నేమ్ చెప్పమంటే డైరెక్ట్ తన నేమ్ చెప్పేసరికి మాకండి నేనేం కాదు మా చెల్లె నేమ్ చెప్పు అని అంటే ఇక అప్పుడు మాకు అర్థమైంది. ఆ మామయ్య ఉండేమో అది అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ రిటర్న్ పెట్టండి అంటే మళ్ళీ ఆ ప్లేట్ తీసేసి మళ్ళీ ఇటు రిటర్న్ పెట్టి తనకి ఇచ్చామన్నట్టు ఇక అక్కడ నవ్వుతున్నారు వాళ్ళు. కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది ఎంగేజ్మెంట్, ఎలాంటి ఇష్యూస్ లేకుండా. నార్మల్గా ఫంక్షన్స్ అంటేనే ఏదో ఒకటి ఇష్యూ ఉంటుంది కదా, అట్లా ఏం లేకుండా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక మా చెల్లె అందరం చాలా హ్యాపీ. అసలు ఎంత తొందర అయిపోయిందో, ఇక అయిపోయేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది ఆల్మోస్ట్. పాపం తను మార్నింగ్ నుండి ఏం తినలేదు అసలు. మా చెల్లె కూడా అసలు నేను తినిపిద్దాం అనుకున్న మేకప్ ఆమె వచ్చేసరికి అసలు నేను ఏం తినిపించలేదు. ఇక్కడైతే ఇక ఆ ఫార్మాలిటీస్ అయితే మేము పెట్టినాం, కొన్ని అయిపోయినాయి. ఇక లగ్గం కోట రాస్తారు కదా, అక్కడ రాసేటప్పుడు పెద్ద మనుషులు ఇట్లా అందరు వచ్చి ఇక్కడ లగ్గం కోట ఎప్పుడు పెళ్ళి ఏంటి అవన్నీ రాసి లగ్న పత్రిక ఇట్లా చేతులకి ఇస్తారు కదా, అల్లుడి చేతులకి మా బావకి ఆయనకి ఇచ్చారు. తర్వాత నాన్నకి ఇట్లా పెద్ద మనుషులు పట్టుకున్నారు. దీనికి కంటిన్యూస్గానే నేను నెక్స్ట్ మేము ఎలా పూజ చేసాము, నెక్స్ట్ మాది ఎలా ఇచ్చాము, మాదేంటి వాళ్ళు మాకేమి ఇచ్చారో అవి కూడా నేను క్లియర్గా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్.